వైట్ రైస్ తీసుకుంటూ కూడా మీరు షుగర్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు ఈ విషయం తెలుసా? డయాబెటీస్ రాగానే ఫస్ట్ అందరు చెప్పేది ఏంటి అని అంటే మీరు వైట్ రైస్ కంపల్సరీగా స్టాప్ చేయాలి అని చెప్పి కొన్ని నేను టిప్స్ చెప్తాను ఈరోజు. హై, దిస్ ఇస్ ఆశా యమున, న్యూట్రిషనిస్ట్. ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటి అని అంటే మీరు వైట్ రైస్ని కుక్ చేసినప్పుడు గంజి వార్ చేయండి. ఏంటి అంటే కొంత మోతాదులో మనకి షుగర్ స్పైక్ అనేది జరగకుండా చూసుకోవచ్చు. నెంబర్ 2 వచ్చేసి ఎప్పుడైనా కూడా వేడిగా అంటే వండగానే తీసుకొచ్చి వేడిగా మాత్రం తినకండి. అది కంపల్సరీగా చల్లగా అయిపోయిన తర్వాత తీసుకోవడానికి మీరు ప్రిఫర్ చేయండి. నెంబర్ 3 వచ్చేసి ఇప్పుడు చల్లగా అయిపోయింది అంటే నార్మల్గా రూమ్ టెంపరేచర్కి చల్లగా అయిపోయిన దానికంటే కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసుకోవడం వల్ల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ కుక్ చేసేసి దాన్ని మీరు ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్కి లాగా ఆర్ ఈవినింగ్ కుక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్కి లాగా ఫ్రిడ్జ్లో పెట్టేసి మీరు ఆ రైస్ని నెక్స్ట్ డే లాగా తీసుకోవడము లేదంటే ఈవినింగ్స్ లాగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ రైస్ అనేది ఒక ప్రాసెస్ జరుగుతుంది. దాని ఏంటంటే రెట్రోగ్రేడేషన్ అని చెప్పేసి అని అంటాం. ఇదేంటి అని అంటే రైస్ మనకి రెసిస్టెంట్ స్టార్చ్ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి దాంట్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేది పెరగకుండా చూసుకోవడానికి ఆ కార్బోహైడ్రేట్స్ అనేది హెల్ప్ అవుతాయి. అండ్ ఇది ఒక ఫైబర్ లాగా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా మీరు రైస్ తీసుకునేటప్పుడు లాస్ట్లో తీసుకోవాలి. ఫస్ట్ కొంచెం వెజిటేబుల్స్ తిని తర్వాత కొంచెం ప్రోటీన్ రిలేటెడ్ ఏదైనా ఫుడ్ తీసుకొని లాస్ట్లో మీరు ఈ రైస్ అనేది తీసుకునేలాగా చూసుకోండి. సో దట్ గ్లూకోజ్ స్పైక్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కామెంట్స్లోకి వచ్చేసి అడిగే క్వశ్చన్ ఏంటి తెలుసా? ఫ్రిడ్జ్లో పెట్టిన అసలు ఫుడ్డే తినద్దంటారు, మీరు ఎలా అండి ఫుడ్ తినచ్చు అని చెప్తే అంటున్నారు. అండ్ చల్లగా ఉన్న ఫుడ్ని అలా ఎలా తినగలుగుతాము అని చెప్పి అని. మోర్ దాన్ 24 hours మీరు స్టోర్ చేసిన ఫుడ్ మాత్రం తీసుకోకండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే మనం అది కొంచెం లైట్గా హీట్ చేసుకోవచ్చు. లైక్ లెమన్ రైస్ కానీ లేదు అంటే సమ్ పోపనం లాగా అట్లా మీరు లైట్గా హీట్ చేసుకొని తీసుకోవచ్చు, రీహీట్ చేసుకొని తీసుకోవచ్చు. కానీ ఓవర్గా హీట్ మాత్రం చేయకండి. నార్మల్ రీహీట్ లాగా చేసుకొని మీరు తీసుకోవచ్చు అనమాట. నాకు ఎక్స్పీరియన్స్ లేకుండా జస్ట్ నార్మల్గా ఏదో నేను గూగుల్లో చాట్‌జీపీటీలో చూసి అయితే నేను చెప్పట్లేదు. లైవ్గా నేను అందరికీ ట్రాన్స్ఫర్మేషన్ చేశాను కాబట్టి ఎవరైతే అట్లా పే చేసి డైట్స్ అవన్నీ ఫాలో చేయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం మాత్రమే కొన్ని టిప్స్ షేర్ చేయడం కోసం నేను వీడియో చేస్తున్నాను అనమాట. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీలో ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి ఈ రీల్ని ఖచ్చితంగా షేర్ చేయండి.